హలో. ఓకే. నిన్న ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల అది వెళ్ళిపోయింది. నేను మళ్ళీ నిన్న వీడియో చూసాను. మళ్ళీ ఎంత 1 అవర్ వీడియో ఏమో చూశాను. సో అంటే మిస్ అయిపోయిందన్నమాట. అది ఎందుకు మిస్ అయిపోయిందో తెలియదు. సో మళ్ళీ అది ఇంకొకసారి చెప్తాను చూడండి. మనం ఏం చెప్పాం, యాంగిల్స్ అన్ని సర్కిల్లో పుట్టాయని చెప్పాం కదా. అంటే యాంగిల్స్ ఆర్ అదే ఈ సైన్ థీటాలు కాస్ థీటాలు అన్ని సర్కిల్లో పుట్టాయని చెప్పాం కదా. ఓకే. సో ఇలా గీసుకున్నాము. సో ఇది ఒక లైన్, ఓకేనా. ఇది హారిజాంటల్ నుంచి θ డిగ్రీస్ ఉంటుంది అన్నాం, ఓకేనా. అండ్ ఇక్కడ నుంచి ఒక లైన్ గీసుకున్నాం. ఓకే. ఈ రేడియస్ 1 అయితే ఇది కాస్ θ, ఇది సైన్ θ అని చెప్పాను కదా. ఇది కాస్ θ, ఇది సైన్ θ అని చెప్పాను. అండ్ ఇక్కడ చూడండి అమ్మా, ఈ యాంగిల్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఈ లైన్. సో ఇది రేడియసే కదా ఈ మొత్తము. సో ఇక్కడ నుంచి ఈ లైన్ స్టార్ట్ అవుతూ ఇలా వెళ్తూ వస్తుంది. ఈ లైన్ మొత్తం ఇలా వెళ్తూ ఇలా వస్తుంది కదా. ఇప్పుడు ఈ లైన్ ఇలా వెళ్ళకుండా ఇక్కడే ఉంటే అప్పుడు హారిజాంటల్ కి మనం తీసుకున్న లైన్ కి యాంగిల్ ఎంత ఉంటుంది? 0 డిగ్రీస్ ఉంటుంది, అంతే కదా. సైన్ θ అంటే ఏమన్నాం? సైన్ θ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ అన్నాం. సో ఇక్కడ చూడండి, ఈ లైన్ హారిజాంటల్గా ఉంటే అసలు ఈ వర్టికల్ లైనే ఉండదు కదా. సో వర్టికల్ లైనే ఉండదు మీన్స్, ఈ వర్టికల్ లైన్ ఉండదు అంటే ఏమి లేదు, ఆ వర్టికల్ లైన్ ఉండదు. సో వర్టికల్ లైన్ ఉండదు అంటే వర్టికల్ లైన్ 0 అనే కదా అర్థం. సో ఆ వర్టికల్ లైనే కదా ఆపోజిట్ సైడ్, ఈ వర్టికల్ లైనే కదా ఆపోజిట్ సైడ్. సో ఆపోజిట్ 0. సో హైపోటెనస్ ఎంత ఉన్నా ఆపోజిట్ 0 అయితే సైన్ 0 వాల్యూ ఏమవుతుంది? ఫర్ సైన్ 0 ఇది, ఫర్ సైన్ 0. సో సైన్ 0 డిగ్రీస్కి ఏమవుతుంది? 0 అయిపోతుంది. సో సైన్ 0 0 అంటే నెక్స్ట్ కాస్ θ వాల్యూ. సో కాస్ θ, అదే కాస్ 0 వాల్యూ. సో కాస్ 0 వాల్యూ అంటే ఏమన్నాం? అడ్జసెంట్ బై హైపోటెనస్ కదా. సరే, ఇప్పుడు ఈ లైన్ ఇక్కడే ఉంది, అంటే ఇప్పుడు 0 అంటే ఈ లైన్ ఇక్కడే ఉంది. ఈ లైన్ ఇది ఇక్కడ ఉందనే కదా అర్థం. సో అడ్జసెంట్ ఎంత అవుతుంది? ఇక్కడ ఎంత ఉందో అడ్జసెంట్, ఇదే కదా హైపోటెనస్. ఈ హైపోటెనస్ అడ్జసెంట్ ఈక్వల్ అయిపోతుంది. సో ఈ హైపోటెనస్ అడ్జసెంట్ ఈక్వల్ అయిపోతుంది. ఈక్వల్ అయిపోతే అడ్జసెంట్ హైపోటెనస్ కి ఈక్వల్ అయిపోతే అప్పుడు హైపోటెనస్ బై హైపోటెనస్ ఏమవుతుంది? 1 అవుతుంది. సో కాస్ 0 1, సైన్ 0 0. సో అలా అమ్మ, సైన్ 0 0, కాస్ 0 1. సో ఇంకా సైన్ కాస్ తెలిస్తే మనం టాన్, సీకెంట్, కొసికెంట్, కాట్ అన్ని రాయొచ్చు కదా. సైన్ కాస్ తెలిస్తే టాన్, కొసికెంట్, సీకెంట్, కాట్ అన్ని రాయొచ్చు కదా. సో సైన్ 0 0, కాస్ 0 1. సో టాన్ అంటే సైన్ బై కాస్ అంటే 0/1, 0/1 అంటే 0. సో కొసికెంట్ అంటే 1/sin, 1/0 అంటే ఇన్ఫినిటీ. సో సీకెంట్ అంటే 1/cos, 1/cos అంటే 1/1 అంటే 1. నెక్స్ట్ కాట్ అంటే 1/tan, 1/tan అంటే 1/0 ఇన్ఫినిటీ, అంతేనా. సో 0 డిగ్రీస్ యొక్క వాల్యూస్ ఇవి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 90 డిగ్రీస్ తీసుకుందాం. అదే ఈ లైన్ సో 90 డిగ్రీస్ వెళ్ళిందంటే అర్థం ఏంటి అంటే అడ్జసెంట్ నుంచి ఇక్కడికి 90 అనే కదా. అంటే ఈ లైన్తో మెర్జ్ అయిపోయి ఉంటుంది, ఓకేనా. ఈ లైన్తో మెర్జ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు సైన్ అంటే ఏంటి? సైన్ 90. సో సైన్ 90, సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ అంటే ఈ వర్టికల్ లైనే కదా ఆపోజిట్, ఈ వర్టికల్ లైనే కదా, ఈ వర్టికల్ లైన్ ఇదే కదా హైపోటెనస్ అంటే ఈ లైనే కదా, ఈ రేడియస్ లైనే కదా, ఈ రేడియస్ లైన్ కూడా ఇదే కదా. సో ఆపోజిట్ బై హైపోటెనస్.
సో ఇవి రెండు సేమ్ అయిపోయాయి, సో క్యాన్సిల్ అయిపోతాయి. సో 1. నెక్స్ట్ కాస్ 90. కాస్ 90. సో కాస్ 90 అంటే అడ్జసెంట్ బై హైపోటనస్. సో అడ్జసెంట్ బై హైపోటనస్. సో అడ్జసెంట్ బై హైపోటనస్. అడ్జసెంట్ లైన్ లేదు, అసలు అడ్జసెంట్ లైనే లేదు. ఏం లేదంటే 0. సో హైపోటనస్ ఎంత ఉన్నా పైన 0 ఉంటే 0నే. సో 90 degrees వాల్యూస్కి సో సైన్ 90 ఎంత 1, కాస్ 90 ఎంత 0. సో ఇవి రెండు తెలిస్తే మిగతావన్నీ రాయొచ్చు కదా. టాన్ అంటే సైన్ బై కాస్, సో ఇన్ఫినిటీ. కొసికెంట్ అంటే 1/sin, సో 1/1 1. సీకెంట్ అంటే 1/cos, సో 1/0 ఇన్ఫినిటీ. ఓకే, నెక్స్ట్ కాట్ అంటే 1 కాట్ 90 అంటే టాన్కి ఇన్వర్స్ అంటే 1/∞. 1/∞ 0. సో తెలుసు కదమ్మా 1/∞ 0, 1/0 ఇన్ఫినిటీ అవన్నీ మీకు. సో ఏదైనా అంటే అప్పర్ పార్ట్లో 0 ఉంటే మొత్తం అదే ఆ నెంబర్ ఫ్రాక్షన్ 0 అవుతుంది. లోయర్ పార్ట్లో 0 అంటే ఇన్ఫినిటీ అవుతుంది. డినామినేటర్లో 0 అంటే ఇన్ఫినిటీ అవుతుంది. డినామినేటర్ ఇన్ఫినిటీ ఉంటే 0 అవుతుంది. ఓకేనా. సైన్ 90 క్లియరా? సైన్ అదే సరే 0 degrees 90 degrees క్లియరా అందరికీ? నెక్స్ట్ ఇంకా 30, 45, 60కి నేను 2 ట్రయాంగిల్స్ చెప్పా. సో 30 degrees 60 degreesకి ఒక ట్రయాంగిల్ చెప్పా. సో 30 degrees, సో 1/2 ఇది √3 అవుతుంది. సో ఇది 60 degrees అవుతుంది. సో ఇంకా ఇది మనకు తెలుసు కాబట్టి సైను కాసు టాను ఏమైనా కనుక్కోవచ్చు. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ 45 degreesకి ఒక ట్రయాంగిల్ చెప్పా. సో tan 45 1 అన్న. సో 45 degreesకి ఒక ట్రయాంగిల్ tan 45 1 అంటే ఇది 1 అయితే ఇది √2 అవుతుంది. ఓకేనా. అదే అది పైథాగరస్ థీరం, ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు హైపోటనస్ స్క్వేర్. ఓకేనా. సో ఇక్కడ ఆపోజిట్ అడ్జసెంట్ మనకు తెలుసు. సో 1 square ప్లస్ 1 square ఇస్ ఈక్వల్స్ టు హైపోటనస్ స్క్వేర్. సో హైపోటనస్ వచ్చి √2 అయింది. ఓకే, హైపోటనస్ వచ్చి √2 అయింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. మనకు sin 30 1/2 అని గుర్తుపెట్టుకున్నాం. మనం sin 30 అంటే 1/2 అని గుర్తుపెట్టుకున్నాం. సో ఆపోజిట్ బై హైపోటనస్ 1/2. సో 1/2 కాబట్టి 1 square ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు హైపోటనస్ 2 square. 2 square అంటే 4, 1 square అంటే 1. అడ్జసెంట్ స్క్వేర్ కావాలి, అది ఇలా రాసుకుంటాం. అడ్జసెంట్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 4 - 1 3. సో అడ్జసెంట్ ఇస్ ఈక్వల్స్ టు √3. అంతేనా. సో అడ్జసెంట్ ఈక్వల్స్ టు √3ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటే అప్పుడు మనకు సైన్ 30 కావాలంటే 30 ఏది కావాలన్నది అదే సైన్ 60 కావాలంటే ఈ యాంగిల్కి ఇది ఆపోజిట్ అవుతుంది. సో 60 degrees యాంగిల్కి ఇది ఆపోజిట్ అవుతుంది. 30 degrees యాంగిల్కి ఇది ఆపోజిట్ అవుతుంది. 30 degrees యాంగిల్కి ఇది అడ్జసెంట్ అవుతుంది. 60 degrees యాంగిల్కి ఇది అడ్జసెంట్ అవుతుంది. సో ఇది 30కి 60కి ఇదే హైపోటనస్. సో 0, 30, 45, 60 అందరికీ క్లియర్ అయిపోయినట్టే కదా. అందరికీ క్లియర్ అయిపోయినట్టే కదా. సో నెక్స్ట్ సో మనం 2D కోఆర్డినేట్ సిస్టమ్ చెప్పుకున్నాం కదా. 2D కోఆర్డినేట్ సిస్టమ్. ఇప్పుడు 2D కోఆర్డినేట్ సిస్టమ్కి ఒక ఇక్కడ ట్రిగ్నామెట్రీలో ఒక ఇది ఉందమ్మా. సో ఎందుకు ఈ 0, 30, 45, 60 ఇవి గుర్తుపెట్టుకోమంటారంటే ఇవి తెలిస్తే ఇవి చూడండి. ఇప్పుడు 0 degrees నుంచి 90 degrees వరకు. సో 30 degrees ఇక్కడే ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రంట్లోనే ఉంటుంది. 45 degrees ఫస్ట్ క్వాడ్రంట్లోనే ఉంటుంది. 60 degrees ఫస్ట్ క్వాడ్రంట్లోనే ఉంది కదా. ఇప్పుడు మనం 30 degreesకి 45 degreesకి 60 degreesకి 0కి 90కి అన్నిటికీ మనం వాల్యూస్ కనుక్కున్నాం. సైను, కాసు, టాను, కొసికెంట్, సీకెంట్, కాటు అన్ని. సో అన్ని వాల్యూస్లో ఎక్కడైనా నెగిటివ్ వాల్యూస్ వచ్చాయా? ఫస్ట్ క్వాడ్రంట్లో మనం కనుక్కున్న వాల్యూస్లో నెగిటివ్ వాల్యూస్ ఎక్కడైనా వచ్చాయా? వాయిస్ సో రాలేదు. సో రాలేదు కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ పాజిటివ్ అంటే అన్ని వాల్యూస్ పాజిటివే. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ పాజిటివ్. ఒక ఫేమస్ థింగ్ ఉందమ్మా, ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఏమంటారంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటారు. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఓకే, ఏంటంటే ఆల్ అంటే ఆల్ పాజిటివ్. సిల్వర్ అంటే ఫస్ట్ 2 letters ఏంటి సిల్వర్లో? ఎస్ఐ అంటే సైన్ దాని రెసిప్రోకల్. సైన్ దాని రెసిప్రోకల్ 1/sin అంటే కొసీకెంట్. ఇవి రెండు మాత్రమే పాజిటివ్.
సో మిగతావన్నీ నెగిటివ్. నెక్స్ట్ టీ అంటే ఫస్ట్ లెటర్ టీ ఉంది. సో మనకి ఫస్ట్ లెటర్ టీ ఉన్న టర్మ్స్ ఏంటంటే రేషియోస్లో టాన్ దాని రెసిప్రోకల్ కాట్, ఇవి రెండు మాత్రమే పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్. నెక్స్ట్ కప్స్లో సి అంటే కాస్, సో కాస్ దాని రెసిప్రోకల్ సీకెంట్, ఇవి రెండు మాత్రమే పాజిటివ్, సో మిగతావన్నీ నెగిటివ్స్. సో ఏంటి ఈ పాజిటివ్స్ నెగిటివ్స్ అంటే, సో మీకు అర్థమవుతుంది. రైట్, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సరే, సో ఇది ఫస్ట్ క్వాడ్రంట్ అమ్మా, 90 degrees 0 to 90. సెకండ్ క్వాడ్రంట్ 90 to 180 ఉంటుంది, అంతే కదా. థర్డ్ క్వాడ్రంట్లో 180 నుంచి 270 మధ్యలో ఉంటుంది. ఫోర్త్ క్వాడ్రంట్ 270 నుంచి 360 మధ్యలో ఉంటుంది. సో ఈ 0 degrees అన్న 360 degrees అన్న ఒకటే, ఓకేనా, ఒకటే. 0 degrees అన్న 360 degrees అన్న ఒకటే. నెక్స్ట్ ఏంటది 0 degrees అన్న 360 degrees అని. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి కనుక్కొని చూద్దాం ఎలా కనుక్కోవాలి. దానికంటే ముందు ఇంకొక రూల్ ఉంది, ఏంటంటే మనకి 90 ఆర్ 270 ప్లస్ ఆర్ మైనస్ టీటా, 90 ఆర్ 270 ప్లస్ ఆర్ మైనస్ టీటా అని వస్తే, అంటే లైక్ సైన్ ఆఫ్ 90 ప్లస్ టీటా లేదా కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా, లైక్ ఇలా 90 లేదా 270 ప్లస్ టీటా, 270 మైనస్ టీటా, ఇలాంటివి వస్తే సైన్ వస్తే సైన్ కాస్ అయిపోతుందమ్మా. సైన్ వస్తే సైన్ కాస్ అయిపోతుంది, ఓకేనా. అంటే కాస్ వస్తే కాస్ సైన్ అయిపోతుంది. నెక్స్ట్ సీకెంట్ వస్తే సీకెంట్ కొసీకెంట్ అయిపోతుంది, కొసీకెంట్ సీకెంట్ అయిపోతుంది. టాన్ వస్తే టాన్ కాట్ అయిపోతుంది, కాట్ టాన్ అయిపోతుంది. సో మీరు అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఆల్ అంటే ఆల్ పాజిటివ్. సెకండ్ క్వాడ్రంట్లో సిల్వర్ అంటే సైన్ దాని రెసిప్రోకల్ మాత్రమే పాజిటివ్, టీ అంటే టాన్ దాని రెసిప్రోకల్ పాజిటివ్, కప్స్ అంటే కాస్ దాని రెసిప్రోకల్ పాజిటివ్, ఓకేనా. 90 ఆర్ 270 ప్లస్ ఆర్ మైనస్ అంటే ఓకే, వీటి అప్లికేషన్ నేను చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు సైన్ ఆఫ్ సో ఓకే, నాకు సైన్ ఆఫ్ మైనస్ టీటా కావాలి. సో సైన్ ఆఫ్ మైనస్ టీటా కావాలి. సో ఇది ఎలా కనుక్కుంటానంటే, సైన్ ఆఫ్ మైనస్ టీటాని సైన్ ఆఫ్ 0 మైనస్ టీటా రాయచ్చా అమ్మా, రాయచ్చు. సో సైన్ ఆఫ్, సో 0 అన్నా 360 అన్నా ఒకటే అన్నాను కదా. సో 0 ప్లేస్లో 360 రాయచ్చా, రాయచ్చు. సో సైన్ ఆఫ్ 0 మైనస్ టీటా అని 0 అన్నా 360 అన్నా ఒకటే కదా, 0 యాంగిల్ అన్నా 360 యాంగిల్ అన్నా ఒకటే. సో 0 ప్లస్లో 360 రాశాను. సో 360 మైనస్ టీటా, చూడండి 360 మైనస్ టీటా ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, 360 మైనస్ టీటా. లైక్ 360 మైనస్ టీటా అంటే 350 కావచ్చు, 340 కావచ్చు, లైక్ ఇలా 330, 320 ఇవన్నీ. సో అప్ టు 270 వరకు ఇవన్నీ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటాయి. 360 మైనస్ టీటాలన్నీ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటాయి, ఓకేనా. సో ఫోర్త్ క్వాడ్రంట్ ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలంటే, ఫస్ట్ సైన్ ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివా నెగిటివా. సో ఫోర్త్ క్వాడ్రంట్ ఇది, దీంట్లో కాసు సీకెట్ మాత్రమే పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్ కదా. సో సైన్ అనేది నెగిటివ్ కదా, సో వెంటనే ఇక్కడ నెగిటివ్ రాసేయండి. అండ్ 360, సో నేనేం చెప్పాను, 90 270 వస్తేనే సైన్ కాస్ అవుతుంది, సీకెంట్ కొసీకెంట్ అవుతుంది, టాన్ కాట్ అవుతుంది, లేదంటే కాట్ టాన్ అవుతుంది, కొసీకెంట్ సీకెంట్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది. బట్ 90 270 రాకుండా మిగతావి అంటే 180 360 0 ఇవన్నీ వస్తే ఏం మారదు అన్నమాట. సో ఇక్కడ 360 వచ్చింది, దిస్ ఈస్ నాట్ 90 270. సో సైన్ లాగే ఉంటుంది, సైన్ లాగే ఉంటుంది. సో సైన్ టీటా వచ్చేస్తుంది, ఓకేనా. అర్థమైందమ్మా. నెక్స్ట్ ఏంటంటే కాస్ ఆఫ్ మైనస్ టీటా చేస్తాం. కాస్ ఆఫ్ మైనస్ టీటా అంటే కాస్ ఆఫ్ 0 మైనస్ టీటా. సో కాస్ ఆఫ్ 360 మైనస్ టీటా. సో ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్, సో మైనస్ రాదు. సో కాస్ ఆఫ్ 360 మైనస్ టీటా అంటే కాస్ టీటా, మైనస్ రాదు. సో కాస్ అంటే కాస్ లానే ఉంటుంది, 360 కాబట్టి మారదు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఆఫ్ 270, సరే సైన్ ఆఫ్ 270 మైనస్ టీటా చేద్దామా. సైన్ వద్దా, సరే టాన్ చేద్దాంలేండి,
ఓకేనా. tan ఆఫ్ 270 మైనస్ టీటా చేద్దాం. ఓకేనా. సో 270 మైనస్ టీటా, సరే tan 270 మైనస్ టీటా అంటే 270 మైనస్ టీటా ఈజ్ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో tan పాజిటివ్. సో tan పాజిటివ్ కాబట్టి సో ఇక్కడ పాజిటివ్ వాల్యూ వస్తుంది. బట్ 270 90 ఉంటే ఏమంటుంది, 270 90 ఉంటే సైన్ కాస్ అవుతుంది, సీకెండ్ కొసెకంట్ అవుతుంది, tan కాట్ అవుతుంది. ఇప్పుడు tan ఏమవుతుంది, కాట్ అవుతుంది. సో tan ఆఫ్ 270 మైనస్ టీటా కాట్ టీటా అవుతుంది. ఓకేనా. సో అర్థమైందమ్మా, అర్థమైందా? దీని మీద ఇంకా ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పాలా? సో మీకు ఎలా ఇస్తాడంటే క్వశ్చన్, హలో అడగండి అమ్మా. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఒకటి కాదు, ఒక 2-3 అయినా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సైన్ ఆఫ్ 315 చూద్దామమ్మా. సో సైన్ ఆఫ్ 315. సో దీన్నే 2 విధాలుగా సాల్వ్ చేసే ట్రై చేద్దాం. సాల్వ్ చేసే ట్రై చేద్దాం. సో ఇక్కడ సైన్, ఇక్కడ చూడండి అమ్మా, సైన్ 315 అన్నారు కదా. సో 315ని మనం ఏం రాయొచ్చు, 270 ప్లస్ 45 రాయొచ్చా. 270 ప్లస్ 45 315 కదా. సో 270 ప్లస్, సో 270 ప్లస్ అంటే ఇటువైపు చూడమ్మా, క్లాక్ వైజ్ పాజిటివ్ అంటే క్లాక్ వైజ్ యాంగిల్స్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతాయి 0 నుంచి ఇలా వెళ్తూ ఉంటాయి, ఇలా 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 ఇట్లా అలా ఇలా 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 అంటే క్లాక్ వైజ్ తిరుగుతుంటే పాజిటివ్. సో 270 ప్లస్ అంటే 4th క్వాడ్రంట్ వస్తుంది. ఓకేనా. 270 ప్లస్ అంటే 4th క్వాడ్రంట్ వస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్, అదే 1350. ఓకేనా. ఫస్ట్ ఇది చూడండి. ఓకేనా. 270 ప్లస్ 45. సో సైన్ ఆఫ్ 270 ప్లస్ 45. సో 4th క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్ కదమ్మా. సో నెగిటివ్, 4th క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్. సో నెగిటివ్ వాల్యూ వస్తుంది. 270 ప్లస్ అన్నాడు, 270 ప్లస్. సో 270 ప్లస్ అంటే 90 కానీ 270 ప్లస్ ఆర్ మైనస్ అలా వస్తే సైన్ ఏమవుతుందమ్మా, కాస్ అవుతుంది. సో 270 బదులు ఇక్కడ అందుకని ఇక్కడ కాస్ వస్తుంది. కాస్ ఇక్కడ ఏముంటే అది వచ్చేస్తుంది. సో కాస్ 45. సో వి నో కాస్ 45 డిగ్రీస్ ట్రయాంగిల్ మనకు తెలుసు. సో 45 డిగ్రీస్ ట్రయాంగిల్ అంటే 1 1√2. సో కాస్ 45 అంటే కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ బై హైపోటెనస్ అంటే 1/√2. సో మైనస్ 1/√2 ఆన్సర్. అదే ఇదే సైన్ 350ని ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి అమ్మ, సైన్ ఆఫ్ 350ని 360 మైనస్ 45 రాయొచ్చా. 360 మైనస్ 45 రాయొచ్చా. సో నెక్స్ట్ సైన్ 360 మైనస్ 45. 360 మైనస్ 45 అనేది 4th క్వాడ్రంట్. సో 4th క్వాడ్రంట్లో సైన్ ఏంటిమా, కాస్ సీకంటే పాజిటివ్. సో సైన్ నెగిటివ్. సో సైన్ నెగిటివ్ కాబట్టి నెగిటివ్ వస్తుంది. సో 360 కదా, 90 270 వస్తే సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది. ఇక్కడ 360 వచ్చింది కాబట్టి సైన్ కాస్ సైన్ అవ్వదు, సైన్ లాగే ఉంటుంది. సో సైన్ 45. సో సైన్ 45, సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్, సో సైన్ 40 మైనస్ 1/√2 ఆన్సర్. సో మీరు ఇలా చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది, ఇలా చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సరే, దస్తగిరి క్వశ్చన్ అడిగాడు, ఏంటది, సైన్ ఆఫ్ 1350 అడిగాడు. సైన్ ఆఫ్ 1350 అన్నాడు. సో సైన్ ఆఫ్ 1350 అనేది ఇది 360 కన్నా ఎక్కువ ఉందమ్మా. సో అంటే ఇక్కడ 360 కంటే ఎక్కువ సైకిల్స్ వచ్చాయన్నమాట. సో ఫస్ట్ దీన్ని ఏం చేస్తానంటే 1350ని నేను 360 మల్టిపుల్స్లో రాసుకోవాలా. సో అంటే 360తో సరే డివైడ్ చేస్తాను. సో 360తో డివైడ్ చేయండి. సో 360తో డివైడ్ చేస్తే సో ఎలా డివైడ్ చేస్తారు, 360తో 363 ఎంతమ్మా. సో 363 ఎంత, 900 ఒక 180 1080. సో 363 ఎంత, 3 టైమ్స్ వస్తుంది, 3 టైమ్స్ వస్తుంది 363 సో ఎంత, 3 6 18 3 3 9 1080. సో 15లో 8 పోతే 7 270. ఓకే. సో దీన్ని ఏం రాయొచ్చు, సైన్ ఆఫ్ 1350ని 3 టైమ్స్ ఆఫ్ 360 ప్లస్ 270 అమ్మా, అంతేనా. 3 టైమ్స్ ఆఫ్ 360 ప్లస్ 270. సో నేను ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే చెప్పండి అమ్మా. ఓకేనా. సైన్ ఆఫ్ 3 × 360 ప్లస్ 270. సో నేను ఇదేంటిది 3 సైకిల్స్ అన్నమాట. సో మనం ఏమన్నాం, 0 అన్నా 360 అన్నా ఒకటే అన్నాం. ఇక్కడ చూడండి, 0 అన్నా 360 అన్నా ఒకటే కదా. సో 0కి బదులు 360 రాసుకున్న వాళ్ళం 360కి బదులు 0 రాసుకోవచ్చా. సో 360కి బదులు 0 రాసుకుంటే 3 × 0 ఎంత, 0. సో సైన్ ఆఫ్ 0 ప్లస్ 270, సైన్ ఆఫ్ 270, సైన్ ఆఫ్ 270.
సో సైన్ ఆఫ్ 270, సైన్ ఆఫ్ 270ని సైన్ ఆఫ్ 180 ప్లస్ 90 రాసుకోవచ్చా? ప్లస్ 90, 180 ప్లస్ థీటా అంటే 180 ప్లస్ థీటా అంటే ఏ క్వాడ్రంట్? 180 ప్లస్ థీటా థర్డ్ క్వాడ్రంట్. 3 ఇంటూ 0 0, 3 ఇంటూ 0 0, 0తో దీన్ని మల్టిప్లై చేసినా 0 అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ సైన్ ఆఫ్ 180 ప్లస్ 90. సో 180 ప్లస్ అంటే సైన్ మారదు, 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ నెగిటివ్ కాబట్టి సైన్ 90 ఎంతమ్మా? మనం కనుక్కున్నాం కదా. సైన్ 90ని ఎలా కనుక్కున్నాం? ఇక్కడ కనుక్కున్నాం కదా, ఫస్ట్లోనే చెప్పాం కదా. సైన్ 90 ఎంత? 1. సో 1. సో థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ నెగిటివ్ కాబట్టి సో 180 థర్డ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్ కాబట్టి మైనస్. సో 180 ప్లస్ ఉంటే సైన్ కాస్ అవ్వదు కాబట్టి ఇది మైనస్ సైన్ 90 అవుతుంది. సో మైనస్ సైన్ 90 అంటే -1. సో ఆన్సర్ -1. ఓకేనా? సాగినాల దస్తగిరి, మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? కరెక్టేనా? నెక్స్ట్ ఇంకా మీరేమైనా ఏదైనా క్వశ్చన్ అడిగితే అడగండి అమ్మా, పర్లేదు చేద్దాము. లేదంటే నేనే చెప్పమంటే ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలా దీనికి ఎలా చేయాలి అని? సరిపోతుందా? ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేనైతే ఈరోజు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేసాను, నేను అప్లోడ్ చేస్తాను, తర్వాత కూడా ఒకసారి చూడండి. ఓకేనా? ఓకే సరే వరుణ్, ఇంకొక ఎగ్జాంపులా? సరే క్వశ్చన్ చెప్పండి మీరు, మీ సైడ్ నుంచి క్వశ్చన్ రానండి. లేదంటే సరే సెకండ్ క్వాడ్రంట్లో ఏదైనా క్వశ్చన్ చేద్దామా? సరే ఏం చేద్దాం? సరే tan ఆఫ్ 120 చేద్దామా? tan ఆఫ్ 120. సో tan ఆఫ్ 120 ఎలా చేయొచ్చమ్మా? tan ఆఫ్ 120. సో tan ఆఫ్ 360 ఇంటూ 3. మనం 0కి బదులు ఇక్కడ 0 మైనస్ థీటా, 0కి బదులు 360 రాసాము కదా. 0 అన్నా 360 అన్నా ఒకటే అని. సో అందుకే ఇక్కడ 360కి బదులు 0 రాస్తున్నాం. సో 360కి బదులు 0 రాస్తున్నాం. సో 3 ఇంటూ 0 ఎంత? 0. 3 ఇంటూ 0 0. 0 ప్లస్ 270 ఎంత? 0 ప్లస్ 270 270. సో అందుకు అది సైన్ 270 అయింది. ఓకేనా? 120ని 90 ప్లస్ 30 రాయొచ్చు. 120ని tan ఆఫ్ 90 ప్లస్ 30 రాయొచ్చు. సో 90 ప్లస్ 30, 90 ప్లస్ 30 అంటే ఏ క్వాడ్రంట్ అమ్మా? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ దాని రెసిప్రోకల్ పాజిటివ్ అంటే మిగతావన్నీ నెగిటివ్ అనే. tan నెగిటివ్ కదా, సో నెగిటివ్ tan. 90 వస్తే 90 కానీ 270 కానీ వచ్చి ప్లస్ ఆర్ మైనస్ వస్తే ఏమన్నాం? సైన్ కాస్ అవుతుంది, సీకెండ్ కొసికెట్ అవుతుంది, tan కాట్ అవుతుంది. సో ఇప్పుడు tan ఏమవుతుంది? కాట్ అవుతుంది. సో మైనస్ కాట్ 30. సో we know 30 degrees triangle. సో మనకు సైన్ 30 ఒకటే గుర్తుంది. సో 30 సైన్ 30 ఎంత? 1/2. సో ఇది √3. సో ఇది 30 degrees triangle. సో కాట్ అంటే ఏంటి? అడ్జసెంట్ బై ఆపోజిట్. అడ్జసెంట్ బై ఆపోజిట్ కాట్ అంటే. సో ఇక్కడ అడ్జసెంట్లో ఏముంది? అడ్జసెంట్లో √3 ఉంది. సో √3. ఆపోజిట్లో ఏముంది? ఆపోజిట్లో 1 ఉంది. సో √3/1. సో ఆన్సర్ -√3. ఓకేనా? ఆన్సర్ -√3. సో tan 120ని ఇంకొక విధంగా కూడా చేయొచ్చు అమ్మా. ఓకేనా? tan 120ని ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఎలా రాయొచ్చు? సో ఇదే tan 120ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. సో ఇంకో ఎలా అంటే tan ఆఫ్ 180 మైనస్ 60 రాయొచ్చా? 180 మైనస్ 60 సెకండ్ క్వాడ్రంట్, సో నెగిటివ్. సో 180 మైనస్ 60, 90 270 వస్తేనే మారుతుంది, లేకపోతే మారదు. సో tan ఆఫ్ 60. సో వీ నో దట్ 60 degrees triangle. సో మనకు 30 degrees triangle తెలుసు. 1 2 ఇది √3, ఇది 30 అయితే ఇది 60 అవుతుంది. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. 60కి ఆపోజిట్లో √3 ఉంది, అడ్జసెంట్లో 1 ఉంది. సో -√3 ఆన్సర్. ఓకేనా? ఎలా చేసినా ఒకటే వస్తుంది. ఓకేనా? సరే కొసికెంట్ 590 ఇదే లాస్ట్, ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది ఒకటే చేసుకుంటూ ఉంటే అవ్వదు. ఓకేనా? మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ వస్తే మళ్ళీ వీడియో చూడండి. సో కొసికెంట్ 590 అడిగారు. సో 590, సో ఇట్ ఈస్ మోర్ దాన్ 360 కాబట్టి 590ని 360తో డివైడ్ చేస్తాను. 362 కాదు, ఎందుకంటే 720. 362 720 అవుతుంది. సో కాదు. సో 361 360. ఓకేనా? 361 360. సో నెక్స్ట్ 0 - 0 0, 9లో 6 పోతే 3, 5లో 3 పోతే 2. అంతేనా? సో దీన్ని ఏం రాయొచ్చు? కొసికెంట్ 360 ప్లస్
230 రాయొచ్చు. అంతేనా? సో అంతేనా? ఓకే. 360 ప్లస్ 230 రాయొచ్చు. సో 360 అంటే 0 కదా. సో కొసెకెంట్ 230. కొసెకెంట్ 230. సో కొసెకెంట్ ఇదేం రాయొచ్చు? 180 ప్లస్ 50 రాయొచ్చు. సో వీ డోంట్ హ్యావ్ వాల్యూస్ ఫర్ 50. సో ఇక్కడికే స్టాప్. ఆన్సర్ కొసెకెంట్ 50. సో కొసెకెంట్ 50 కూడా వాల్యూస్ కనుక్కోవచ్చు, మీ లెవెల్లో రావు. ఓకేనా? 180 వెయిట్ 180 ప్లస్ 50 కదా. 180 ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్ అమ్మా? 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్లో కొసెకెంట్ నెగిటివ్. ఓకేనా? థర్డ్ క్వాడ్రంట్లో కొసెకెంట్ నెగిటివ్. సో మైనస్ కొసెకెంట్ 50 ఆన్సర్. ఓకేనా? మైనస్ కొసెకెంట్ 50 ఆన్సర్. మైనస్ కొసెకెంట్ 50 ఆన్సర్. నెక్స్ట్ ఓకేనా? ఇదేనమ్మా. ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్. సరే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనది ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్. సో ఐడెంటిటీస్ అంటే ఏంటంటే చూడండి. సో ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ఒక 3 ఉంటాయన్నమా. ఒక 3 ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ఉంటాయి. సో అవన్నీ అందరూ గుర్తుపెట్టుకోమని చెప్తారు. సో మీరు గుర్తుపెట్టుకున్నా నో ప్రాబ్లం. ఓకేనా? కానీ అవి ఎక్కడి నుంచి వస్తాయో కూడా నేను చెప్తాను. సో మనకు పైథాగరస్ థీరం తెలుసు కదమ్మా. సో ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు హైపోటెనస్ స్క్వేర్. ఈ చాప్టర్లో ఏం చేసినా మనం ఐదర్ పైథాగరస్ థీరం నుంచి వస్తాయి, లేదంటే ఆ ట్రయాంగిల్ నుంచి వస్తాయి. ఓకేనా? అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను బోత్ సైడ్స్ హైపోటెనస్ స్క్వేర్తో డివైడ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? ఆపోజిట్ స్క్వేర్ బై హైపోటెనస్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ బై హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు హైపోటెనస్ స్క్వేర్ బై హైపోటెనస్ స్క్వేర్. అంతేనా? సో అప్పుడు హైపోటెనస్ క్యాన్సర్ అంటే 1 వస్తుంది. ఆపోజిట్ బై హైపోటెనస్ హోల్ స్క్వేర్, ఇది ఆపోజిట్ బై హైపోటెనస్ హోల్ స్క్వేర్. ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే ఏంటమ్మా? ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే ఏంటి? సైన్ థీటా. సో సైన్ థీటా స్క్వేర్, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ అడ్జసెంట్ బై హైపోటెనస్ అంటే ఏంటి? కాస్ థీటా. సో కాస్ స్క్వేర్ థీటా. సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ ఐడెంటిటీ. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 1. ఫస్ట్ ఐడెంటిటీ. ఓకేనా? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 1. ఇలా అన్ని ఐడెంటిటీస్కి మనం ఇలా ప్రూవ్ చేసుకోవచ్చమ్మా. ప్రతి ఐడెంటిటీకి 3 ఐడెంటిటీస్ ఉన్నాయని చెప్పాను కదా. ప్రతి ఐడెంటిటీకి ప్రూవ్ చేసుకోవచ్చు. సెకండ్ ఐడెంటిటీ ఏంటంటే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఇస్ 1. థర్డ్ ఐడెంటిటీ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 1. అంతేనా? ఇవి కూడా మనం ప్రూవ్ చేసుకోవచ్చు. సేమ్ ఫ్రమ్ పైథాగరస్. ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు హైపోటెనస్ స్క్వేర్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఆపోజిట్ స్క్వేర్ని ఇటువైపే పెట్టుకొని హైపోటెనస్ స్క్వేర్ మైనస్ అడ్జసెంట్ స్క్వేర్ రాసుకుంటాను. సో ఇప్పుడు ఆపోజిట్ స్క్వేర్ని ఇటువైపు పంపిస్తే 1 ఇస్ ఈక్వల్స్ టు హైపోటెనస్ బై ఆపోజిట్ హోల్ స్క్వేర్ మైనస్ అడ్జసెంట్ బై ఆపోజిట్ హోల్ స్క్వేర్. సో అప్పుడు ఏమవుతుందమ్మా? హైపోటెనస్ బై ఆపోజిట్ అంటే ఇట్ ఈస్ అ రెసిప్రోకల్ ఆఫ్ కాస్ కాదు, ఇట్ ఈస్ రెసిప్రోకల్ ఆఫ్ సైన్. సో 1/sin అంటే కొసెకెంట్ స్క్వేర్ థీటా. సో అడ్జసెంట్ బై ఆపోజిట్ అంటే కాట్. సో కాట్ స్క్వేర్ థీటా విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1. మీరు అదే అడ్జసెంట్ ఇటువైపే పెట్టేసుకొని హైపోటెనస్ స్క్వేర్ మైనస్ ఆపోజిట్ స్క్వేర్ రాసుకున్నారనుకోండి. మళ్ళీ అడ్జసెంట్ స్క్వేర్ కింద పంపించుకుంటే హైపోటెనస్ బై అడ్జసెంట్ హోల్ స్క్వేర్ మైనస్ ఆపోజిట్ బై అడ్జసెంట్ హోల్ స్క్వేర్. సో ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే టాన్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 1. సో ఇది మన థర్డ్ ఐడెంటిటీ. ఇది మన సెకండ్ ఐడెంటిటీ. ఇది మన థర్డ్ ఐడెంటిటీ. ఇది మన ఫస్ట్ ఐడెంటిటీ. ఓకేనా? సో దీస్ ఆర్ ఐడెంటిటీస్. సో మీరు ఎప్పుడు నిద్ర లేచి చెప్పినా కూడా మీరు దానికి ఆన్సర్ చేయాలి. ఓకేనా?
సో అందరికీ వాయిస్ బ్రేక్ అవుతుందా? హలో, అందరికీ వాయిస్ బ్రేక్ అవుతుందా? కన్ఫర్మ్ చేయండి, అవుతుందంటే అవుతుంది, లేదా లేదా అని. నో అంటే అంటే కొంతమందికి అవుతుందంటే వాళ్ళ ప్రాబ్లం కూడా ఉంటుందమ్మా. కొంతమందికి అవ్వట్లేదంటే అది నా సైడ్ నుంచి ప్రాబ్లం కాదు. ఓకేనా, క్లియర్గా ఉందంట. మీ నెట్వర్క్ ఇష్యూనే. సరే చూసుకోండి ఒకసారి మీ నెట్వర్క్ ఇష్యూ కూడా. ఓకేనా, ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ క్లియర్ అమ్మా? ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ క్లియరా? సో నెక్స్ట్ థింగ్స్కి వెళ్తాను నేను. ఓకేనా, నెక్స్ట్ థింగ్స్కి వెళ్తున్నా. నెక్స్ట్ ఏంటంటే, సో సైన్ ఆఫ్ a plus b is equals to sin a cos b plus cos a sin b. సో నేను ఒక 2 చెప్తానమ్మా, అవి గుర్తుపెట్టుకుంటే మిగతా ఫార్ములాస్ అన్ని వాటితో ఎలా డిరైవ్ చేసుకోవచ్చో నేను చెప్తాను. సో మిగతావన్నీ ఏవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇస్ ఈక్వల్స్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో tan ఆఫ్ ఏ ప్లస్ బి ఇస్ ఈక్వల్స్ టు tan a plus tan b by 1 మైనస్ tan a tan b. సో ఇవి 3 గుర్తుపెట్టుకోండి. మీకు ఏవేవి డిరైవ్ చేసుకోవచ్చు ఎలా, సారీ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కదమ్మా, ఇది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకేనా, ఈ 3 గుర్తుపెట్టుకుంటే మిగతావన్నీ ఎలా డిరైవ్ చేసుకోవచ్చు కూడా ఇక్కడే మీకు నేను ప్రూవ్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ఈ 3 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ tan బి. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఎలా దీని నుంచి తీసుకురావాలో చెప్తాను. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు, దీన్ని ఎలా రాయచ్చమ్మా? సైన్ ఆఫ్ ఏ మైనస్ బిని సైన్ ఆఫ్ ఏ ప్లస్ మైనస్ బి రాయచ్చా? సో ఎందుకు రాశానంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ మనకు తెలుసు కదా, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా? మైనస్. సో కాబట్టి అట్ ద ఎండ్ మళ్ళీ ఏ మైనస్ బినే వస్తుంది. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు. ఇది ఎలా ఉంది కనపడడానికి? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి లాగా ఉంది కదా. సో మనకి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సైన్ ఏ కాస్ ఆఫ్ మైనస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ ఆఫ్ మైనస్ బి డివైడెడ్ బై కాదు, సైన్ ఏ కాస్ ఆఫ్ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ కాస్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ మైనస్ బి. ఓకేనా, సో కాస్ ఆఫ్ మైనస్ బి ఎలా కనుక్కుంటాం? మనం ఇక్కడ కనుక్కున్నాం కదా స్టార్టింగ్లో. కాస్ ఆఫ్ మైనస్ బి చూడండి. సో కాస్ ఆఫ్ మైనస్ టీటా ఎలా కనుక్కుంటాం? కాస్ ఆఫ్ 0 మైనస్ టీటా, అలాగే టీటా ప్లస్లో బి ఉంది. సో కాస్ ఆఫ్ 0 మైనస్ బి, కాస్ ఆఫ్ 360 మైనస్ బి. సో 360 మైనస్ బి అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్, కాస్ ఆఫ్ మైనస్ బి ఈక్వల్స్ టు కాస్ బి. సో కాస్ ఆఫ్ మైనస్ బి ప్లేస్లో కాస్ బి వస్తుంది. సో అల్టిమేట్లీ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు సైన్ ఏ, కాస్ ఆఫ్ మైనస్ బి ప్లస్లో కాస్ బినే వస్తుంది. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో సైన్ ఆఫ్ మైనస్ టీటా ప్లేస్లో ఏమొస్తుందమ్మా? సైన్ ఆఫ్ మైనస్ టీటా ప్లేస్లో సైన్ ఆఫ్ 0 మైనస్ టీటా, సైన్ ఆఫ్ 360 మైనస్ టీటా, ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్. సో సైన్ ఆఫ్ 360 మైనస్ టీటా మైనస్ సైన్ టీటా అవుతుంది. సో సైన్ ఆఫ్ మైనస్ బి మైనస్ సైన్ బి అవుతుంది. సో మైనస్ సైన్ బి, సో మైనస్ సైన్ బి అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా. సో మైనస్ కాస్ ఏ సైన్ బి. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి గుర్తుంటే మీరు సైన్ ఆఫ్ ఏ మైనస్ బి డిరైవ్ చేసుకోవచ్చు. ఓకేనా, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి గుర్తుంటే మీరు సైన్ ఆఫ్ ఏ మైనస్ బి డిరైవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, ఇది కూడా అంతేమా. మళ్ళీ కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఆఫ్ మైనస్ బి రాయొచ్చు. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ బి, సో కాస్ ఏ కాస్ ఆఫ్ మైనస్ బి మైనస్ సైన్ ఏ సైన్ ఆఫ్ మైనస్ బి. సో నెక్స్ట్ కాస్ ఆఫ్ మైనస్ బి అంటే కాస్ బి, సో కాస్ ఏ కాస్ బి. సో సైన్ ఆఫ్ మైనస్ బి అంటే మైనస్ సైన్ బి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అమ్మ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో సైన్ ఏ సైన్ బి అవుతుంది. సో అల్టిమేట్లీ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి దగ్గర స్టాప్ అయ్యాం. ఓకే, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి అని రాయొచ్చు అని చెప్పాం. సో మనకు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి తెలుసు, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో కాస్ ఏ కాస్ ఆఫ్ మైనస్ బి మైనస్ సైన్ ఏ సైన్ ఆఫ్ మైనస్ బి.
ఓకేనా, సైన్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ మైనస్ బి. సో కాస్ ఆఫ్ మైనస్ బి అంటే 360 మైనస్ బి, ఫోర్త్ క్వాడ్రంట్ కాస్ పాజిటివ్. సో కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ. సో సైన్ ఆఫ్ మైనస్ బి ఫోర్త్ అంటే 360 మైనస్ బి, ఫోర్త్ క్వాడ్రంట్ సైన్ నెగిటివ్ కాబట్టి మైనస్ సైన్ బి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అవుతుంది. ఓకేనా, సో ఇలాగే ట్యాన్ కి కూడా చేయొచ్చు, మీరు ట్యాన్ కి చేయండి. ఇలాగే ట్యాన్ కి కూడా చేయొచ్చు, మీరు ట్యాన్ కి చేయండి. అండ్ ఇంకా చూడండి, ఇంకా వీటి యూజెస్ ఎక్కడ ఉంటాయంటే, ఇప్పుడు నాకు సైన్ 2a తెలియదు. సైన్ 2a కనుక్కోవాలంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఏ రాయొచ్చు. సి వి నో దట్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, అంతేనా. సో ఇక్కడ బి ప్లస్ లో కూడా ఏ ఉంది, సో బి ప్లస్ లో కూడా ఏ ఉంది. సో సైన్ ఏ కాస్ ఏ ప్లస్ కాస్ ఏ సైన్ ఏ. సో సైన్ ఏ కాస్ ఏ ప్లస్ కాస్ ఏ సైన్ ఏ రెండు ఒకటే. సో సైన్ 2a అంటే 2 సైన్ ఏ కాస్ ఏ. సో అలా అమ్మా. నెక్స్ట్ కాస్ 2a. కాస్ 2a అంటే సేమ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఏ రాయొచ్చు. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఏ రాయొచ్చు. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మనకు తెలుసు ఏంటది, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో బి ప్లస్ లో కూడా ఏ ఉంది. సో కాస్ ఏ ఇంటూ కాస్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ ఏ. సో కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ. అండ్ కాస్ 2aకి ఇంకా 2 ఫార్మ్స్ ఉన్నాయమ్మా. సో వి నో దట్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1 కదా, ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1 కదా. సో సైన్ స్క్వేర్ ఏ ఏమవుతుంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. అప్పుడు మనం ఇక్కడ ఇది సైన్ స్క్వేర్ ఏ ప్లేస్ లో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి 1 మైనస్ అప్పుడు మనకి 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 వస్తుంది. సో అలాగే